గౌరవ ప్రధానమంత్రి గారి ఆశీస్సులతో, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి పూర్తి సహకారంతో కూటమి ప్రభుత్వం బలంగా ఉంది. కూటమి పార్టీలు రాబోయే అన్ని ఎన్నికలు గెలిచే పరిస్థితి ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని వైఎస్ఆర్సీపీ ఘోరంగా పరాజయం పొందిన తర్వాత కూడా ఒకప్పుడు 151 సీట్ల నుంచి చివరికి ఇప్పుడు 11 సీట్లకు వచ్చిన వరకు కూడా వీళ్లకు ఇంత ఘోరంగా ఓడిపోయినా కూడా ఇప్పటికీ బుద్ధి రావట్లేదు. ఇప్పటికి కూడా ఏదో రకంగా కులాల మధ్య చిచ్చు పెట్టి రాజకీయం చేస్తారు, మతాల మధ్య చిచ్చు పెట్టి రాజకీయం చేస్తారు. ఏదో విధంగా కూటమి పార్టీల మధ్య గొడవలు పెట్టి మనం రాజకీయంగా లబ్ధి పొందుదామనే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అంతెందుకు, నిన్న అసెంబ్లీకి వచ్చారు వీళ్ళందరూ. ఒకవైపున గవర్నర్ ప్రసంగం మొదలు పెట్టంగానే జగన్మోహన్ రెడ్డి గారు కానీ వాళ్ళ అనుచరులు 11 మంది ఎమ్మెల్యేలు కానీ మిగిలిన కొంతమంది ఎమ్మెల్సీలు కానీ అందరూ పోయి పోడియం దగ్గర నిలబడటం, ప్లే కార్డులు ఆయన మొహం మీద ప్రదర్శించడం, పేపర్లన్నీ చించి గవర్నర్ మీదకి విసిరేయడం, నానా రభస చేయడము, ఇవన్నీ ఎంత దారుణమైన విషయాలో ఒకసారి ఆలోచన చేయండి.